హే ఫ్రెండ్స్, నా పేరు సురేష్. బిగ్ బాస్ రివ్యూవర్ లాగా మీకు తెలుసు. ఈ రోజు అయితే మనకి హోమ్ టూర్ అయితే చేయబోతున్నాము. చూడండి, ఇది నా ఇల్లు అనమాట. మీకు ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది. ఈ ఇల్లు మొత్తం యూట్యూబ్ డబ్బులతో సంపాదించింది గైస్. ఒక్క రూపాయి కూడా బయట నుంచి తెలియదు. అంతా యూట్యూబ్ సంపాదన అనమాట. నాకు ఇంకో ఛానల్ కూడా ఉంది 3 లక్షల సబ్స్క్రైబర్లతోని. సో అది కూడా రివీల్ చేస్తాను ఛానల్లో. లాస్ట్ వరకు చూడండి, చాలా ఎంటర్టైన్గా ఉంటుంది. సో చూపిస్తానండి. మా ఇంట్లోకి వెళ్దాం. ఫస్ట్ ఇది నా ఓన్ హౌస్ అనమాట. ఫస్ట్ టైం కట్టించుకున్నా. ఓపెన్ చేయగానే చిన్న పార్కింగ్ ఏరియా. ఓకే అండి, ఇది హాలు. ఓకే, ఇప్పుడు ఇది ఒక వాష్రూమ్ అండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వర్క్ రూమ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఒక వర్క్ రూమ్ అయితే చాలా ఇంపార్టెంట్. మిస్ కాకండి, అస్సలు మిస్ కాకండి. వర్క్ రూమ్ ని చాలా ట్విస్టులు ఉంటాయి, అందులో సర్ప్రైజ్లు ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి ఒక హాలు. ఎలా పట్టుకున్నాను చూడండి. ఇదంతా నా యూట్యూబ్ డబ్బులే అనమాట. ప్రతి ఒక్క రూపాయి ఈచ్ వన్. సో ఇట్లా ఇది ఓపెన్ కిచెన్. ఇక్కడ వచ్చేసి ఇది ఓపెన్ కిచెన్. సో మనకు సంబంధం లేదు. ఓన్లీ నేను ఇక్కడ బిర్యానీ ప్రిఫర్ చేస్తాను. అప్పుడప్పుడు చికెన్ చేస్తాను, కర్రీస్ అంతే. నా చికెన్ ఒకటే వస్తుంది అంతే. ఇక్కడ మనం చూసుకోవాల్సిందంటే ఇదే నా ఫేవరెట్ ప్లేస్. నా బిగ్ బాస్ ఇందులో చూస్తాను, ఈటీవీలో చూస్తాను బిగ్ బాస్ మొత్తం. నా ఫేవరెట్ ప్లేస్ అనమాట. ఇది మ్యూజిక్ సిస్టమ్, సోనీ మ్యూజిక్ సిస్టమ్, హోమ్ థియేటర్. ఇక్కడ నాకు రిలాక్స్ అవుతుంది మ్యూజిక్ మొత్తం. ఇంకోటి వచ్చేసి అంతే గైస్, ఇది నా ఫేవరెట్ ప్లేస్ అన్నమాట. ఇది పడుకోవడానికి హాల్లో టైం పాస్, రిలాక్సేషన్. ఇది ఒక చిన్న గల్లీ ఉంటుంది ఇక్కడ. అండ్ ఇది వర్క్ రూమ్ రివీల్ చేస్తున్నాను. ఇందులో కొంచెం ట్విస్టులు ఉంటాయి, సర్ప్రైజ్లు ఉంటాయి. సో వెయిట్ చేయండి, అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. రండి. ఇది నా హోమ్ టూర్, నా వర్క్ రూమ్ హోమ్ టూర్ అనమాట. ఇది వర్క్ రూమ్ టూర్ చూసారా. అది ఒక ల్యాప్టాప్ అండ్ ఇది వచ్చేసి నా కంప్యూటర్ అనమాట. చూడండి, సురేష్ ఆరా నా యూట్యూబ్ ఛానల్ తెలుసుగా మీకు, అది నాది. ఓకే, అండ్ ఇక్కడ నాకు ఇది వచ్చింది చూడండి. ఇది నాకు ముంబైలో ఇచ్చారు. ముంబైలో డబ్ల్యూడబ్ల్యూ తెలుసు కదా, రెజ్లింగ్. అందులో నాకు ముంబైకి వెళ్ళినప్పుడు, ఈవెంట్కి వెళ్ళినప్పుడు నాకు వచ్చింది ఇది. చెప్తాను, ఇప్పుడు చెప్తాను. ఇంకో యూట్యూబ్ ఛానల్ నేను చెప్పాను కదా, ఇల్లు కొట్టిందంతా ఆ డబ్బులతోనే, ప్రతి ఒక్క రూపాయితోనే. ఇట్లా చూపిస్తాను. యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్ చూసారా. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే కదా. సురేష్ అది కాదు, నా ఛానల్ కాదు ఇది. బట్ ఇదైతే నా మిస్టర్ క్రీపర్ హెచ్డి అని ఇంకో ఛానల్ ఉందండి. నాకు ఇంగ్లీష్ సబ్స్క్రైబర్ ఉంటారు అందులో. సో దానితో సంపాదించింది ఇది. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేద్దాము, క్లియర్ చూపిస్తాను మీకు అంతా. ఓకే, ఇదిగోండి యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్. ఇంతవరకు హ్యాంగ్ చేయలేదండి, ఏ గోడకి నేను హ్యాంగ్ చేయలేదు. ఫస్ట్ టైం అనమాట. ఇప్పుడే మీకే చూపిస్తున్నాను. ఎప్పుడో వచ్చింది, చూస్తాను. కవర్ కూడా ఓపెన్ చేస్తాను, వెయిట్ చేయండి. హెచ్డి సిల్వర్ ప్లే బటన్ 1,00,000 సబ్స్క్రైబర్లు అయినందుకు వచ్చింది. ఇప్పుడు ఇది 3 లక్షల సబ్స్క్రైబర్లు అయినాయండి నాకు ఇప్పుడు. ఓకేనా, 1 lakh సబ్స్క్రైబర్స్ అనమాట. ఇది నా కష్టం. 7 సంవత్సరాలు అండి. 7 years బ్యాక్ నుంచి కష్టపడుతున్నాను. యూట్యూబ్ ఛానల్ చేసి నాకు 9 years అవుతుంది. యూట్యూబ్ ఛానల్ చేసి అందరు కొత్త అనుకుంటున్నారు నన్ను. కొత్తగా నేను 9 years 8 years అయితే వచ్చి యూట్యూబ్లోకి ఆల్రెడీ. సో ఇది ఒక ఎప్పటి నుంచో పెడదాం అనుకుంటున్నాను. దీన్ని ఎక్కడైనా ప్లేస్ సెట్ చేయాలి. నా బ్యాక్గ్రౌండ్ ఇది అనమాట. ఈడ నా వీడియో బ్యాక్గ్రౌండ్ ఇది. అది కంప్యూటర్ ఇట్లా బ్యాక్గ్రౌండ్ వస్తుంది కూర్చున్నప్పుడు. ఇది నా గేమింగ్ చైర్. సో ఇది ఒకటైతే పక్కన పెట్టేద్దాం, మీకు ఇంకా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్. ఇట్రండి. ఇది నా కంప్యూటర్. ఇది చాలా కాస్ట్లీ కంప్యూటర్ అనమాట. హైదరాబాద్ నుంచి తెప్పించుకున్నాను. టేబుల్ మననే తీసుకున్నా. రింగ్ లైట్, మనకి మైక్. మెయిన్ నాకు ఈ మైక్ అండి, నా వాయిస్ కి. చాలా మంది చెప్పారు ఏంటంటే నా వాయిస్ బాగుంటుంది అని చెప్పి చాలా మంది అన్నారు కమెంట్స్ లో. సో ఇదనమాట నా రహస్యం అంటే మైక్. బ్లూ ఎయిటీ మైక్ చాలా బెస్ట్ మైక్. దీంతో పాటలు కూడా పాడవచ్చు మనము. సో ఇది ఫేవరెట్ స్పాట్ అనమాట నాకు. ఇక్కడ ఈ ఇంట్లోకి రాగానే, వర్క్ రూమ్ రాగానే చాలా బాగా అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ వచ్చేసి ల్యాప్టాప్ అండి. నేను 8 years అవుతుంది యూట్యూబ్లోకి వచ్చి. సో ల్యాప్టాప్ అప్పుడు తీసుకున్నాను. ఇది అమెరికా నుంచి తెప్పించాను, ఇక్కడ కాదండి. ఇక్కడ రేట్ ఎక్కువ అని చెప్పేసి మా మామ వాళ్ళు పనిచేసే దగ్గర నుంచి తెప్పించాను. సాఫ్ట్వేర్ అనమాట. ఆల్మోస్ట్ కాస్ట్ ఎక్కువనే పడ్డది. అన్ని తర్వాత చెప్తాను, కమెంట్స్ లో అడగండి. ప్రతి ఒక్కదాన్ని నేను ప్రైస్ అయితే చెప్తాను క్లియర్ గా. ఇంకోటి వచ్చేసి గ్రాఫిక్ కార్డు, గేమ్స్ గేమర్ అండి. సిల్వర్ ప్లే బటన్ వచ్చింది కదా, దాంట్లో నేను గేమ్స్ క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తాను. వీడియో గేమ్ ఎడిటర్ అనమాట. టాప్ 10 రివ్యూస్ అట్లా పెడుతుంటాను. దానికోసము పెద్ద గ్రాఫిక్ కార్డ్ అయితే తీసుకున్నాను మొన్ననే. అదొకటి. అన్ని అవే సెటప్ నా అంతా. జాస్టిక్ కానీ కంట్రోలర్ ఇవన్నీ. సో నేను బిగ్ బాస్ ఎడిటింగ్ చేసేది కూడా ఇందులో కంప్యూటర్ ఎడిటింగ్ చేస్తాను. ఈ మధ్యలో ల్యాప్టాప్ అంత యూజ్ చేయట్లేదు. సో కంప్యూటర్ ఎక్కువ యూజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు చూపిస్తాను చూడండి, క్లియర్ కంప్యూటర్ మొత్తం. ఇది నా వాల్పేపర్ అనమాట. నా ఛానల్ చూపిస్తాను ఒక్కసారి చూడండి. అదిగో ఇది మన ఛానల్ అయితే. ఏమన్నా రెస్పాన్స్ వస్తుందా గైస్ నా ఛానల్కి?
మీరే గమనించండి అసలు ఎంత రెస్పాన్స్ చూడండి. ఇక్కడ 81,000 వ్యూస్ ఒక్కొక్క వీడియోకి, 7,000 సబ్స్క్రైబర్స్ అయినారనమాట. ఇక సో చాలా హ్యాపీ అనిపిస్తుంది హోమ్ టూర్ చేయడానికి. బిగ్ బాస్ అయిపోతుంది కదా ఇప్పుడు. బిగ్ బాస్ అయిపోయినాక ఏం వీడియో పెట్టాలని చెప్పేసి చాలా మంది అడిగాను నేను. సో ఫస్ట్ అందరికి నచ్చే వీడియో హోమ్ టూర్ అనమాట. సో ఇది ప్లాన్ చేస్తాను. ఇంకో రూమ్ కూడా ఉంది, చూపిస్తాను, వెయిట్ చేయండి. పైన చూపి ఇక్కడ అంతా కింద ఓవరాల్ చూడండి ఒకసారి లుక్ అయితే. ఇది నా సెటప్, టోటల్ సెటప్ అనమాట ఇదంతా. ఓవరాల్ నా రూమ్ సెటప్. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇది ఇన్వర్టర్ గైస్. చాలా మంది ఒకటి ఉంటుంది ఏంటని, ఇది ఇన్వర్టర్. మా కరెంట్ పోయినప్పుడు యూజ్ వస్తుంది. ఒక 6 అవర్స్ 7 అవర్స్ అయితే వస్తుంది కరెంట్ పోయినా కానీ. ఇన్వర్టర్ అండ్ ఏసీ, మనకు ఉండే ఏసీ తెలుసు కదా, కామన్ అది అందరి ఇంట్లో ఉంటుంది ఈ మధ్యలో. సో ఇలా సింపుల్ రూమ్ టూర్ అనమాట. ఇది వర్క్ రూమ్ నుంచి ఇంకో బెడ్రూమ్కి వెళ్తున్నాం. మాస్టర్ బెడ్రూమ్ పెద్దది అనమాట నాది అది. సో వాళ్ళు షిఫ్ట్ అవుతున్నాం, రండి చూపిస్తా. ఇది మన మాస్టర్ బెడ్రూమ్. అయితే చీకటి ఉంటుంది కొంచెం, ఇప్పుడు ఎక్కడ లేదో పోయింది, లైట్స్ అయితే ఉన్నాయి. ఇది ఫస్ట్ వాషింగ్ మిషన్ మనది, ఎల్జీ అనుకోండి. ఇది నా బెడ్. దీనిలో మాట్లాడడానికి ఏముండదు, పెద్ద బెడ్రూమ్ అంటారు దీన్ని, ఏం లేదు అంతగానో దీంట్లో అయితే. ఇట్లండి, ఇది ఒక వాష్రూమ్ మనకు ఉండేది, ఒక వాష్రూమ్. ఇది వెస్టర్న్ వాష్రూమ్. మనకి మెట్ల కింద అయితే నార్మల్ ఇండియన్ స్టైల్ వాష్రూమ్ అయితే ఉంటుంది. ట్రేడ్ మిల్ అయితే ఎవరి ఇంట్లో ఉంటుంది ట్రేడ్ మిల్, కానీ ఎవరు యూజ్ చేయరు. కొనుక్కోట్లో పెట్టుకున్నా, ఎక్కువ యూజ్ చేయట్లేదు ఈ మధ్యలో, చేసాము. అంటే ఓవరాల్ గా నాది చాలా బాగుంటది. ఇదే నేను నా సొంత డబ్బులతోనే ఖర్చు పెట్టుకున్నాను. సొంత డబ్బులతో అయితే ఖర్చు పెట్టుకొని తీసుకున్నా. యూట్యూబ్ ఛానల్ అని చెప్పాను కదా, 3 lakhs సబ్స్క్రైబర్స్, మిస్టర్ పేపర్ హెచ్డి, ఆ సిల్వర్ పేపర్ వచ్చింది కదా, ఆ యూట్యూబ్ ఛానల్తో సంపాదించిన ఒక్కొక్క రూపాయితో ఇల్లు కట్టానండి. సొంత ఇల్లు అనమాట నాది. ఇది ఫస్ట్ టైం నా ఉన్న ఏజ్ కి చేసుకున్నది. ఇది నాకు 25 years అనమాట. మీరు ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి వ్లాగ్స్ కానీ ఏం కావాలో కింద కమెంట్ చేస్తే ఇంకా మంచి వ్లాగ్స్ అయితే పెడతాను. సో ఇటేనండి. ఇంకా ఇది మన ఫ్రిడ్జ్ ఎలా ఉంటుంది తెలుసు కదా, గందరగోళం. ఇది మనది కాదు, ఇది ఆల్కహాల్. నేను ఆల్కహాల్ లాగాను అనమాట ఎక్కువ. ఇది మా అన్నది అనమాట, బయటకు వెళ్ళాడు. ఇది మన ఫ్రిడ్జ్. ఇది కిచెన్, తెలుసు కదా కిచెన్ ఎలా ఉంటుంది చూపిస్తాను. మీరు చాలా మంది లేడీస్ చూస్తున్నారు బిగ్ బాస్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు కదా. సో ఒకసారి చూడండి లుక్ వేసుకొని నా కిచెన్ కి. సో ఇది నా కిచెన్, అది వాటర్ ఫిల్టర్ మనది ఎల్జీ. అంతే ఓవరాల్ గా కిచెన్ బాగుందని అనుకుంటున్నాను. ఇట్రండి. ఇది మా ఫ్యామిలీ ఫోటో అండి, చిన్నప్పటిది. మా మమ్మీ, డాడీ, అన్న, నేను. నాకు ఇంకా ఇంకో ఫ్యామిలీ ఫోటో ఉంది నాది. నా మ్యారేజ్ అయిపోయింది, మా పాప కూడా ఉంది. అవన్నీ నీకు ఇంకా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఇంకా బెటర్ గా చూపిస్తాను. సో వెయిట్ చేయండి, బయటికి రండి అంతా చూపిస్తాను. ఇది ఇంకో డోర్ అండి, ఇది వరండా. హాల్లోకి రాగానే వరండా అనమాట. ఎస్, చూడండి ఎంత ఫ్రీగా ఉంటుంది అంటే, విశాలంగా ఉంటుంది నాకు బయట, చాలా విశాలంగా ఉంటుంది. చూడండి అంతా నాది ఫ్రీ ఏరియా అనమాట, మా పాప ఆడుకోవడానికి కానీ చాలా ఫ్రీ ఉంటుంది. ఇటు చూస్తేనేమో నార్మల్గా గల్లీ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది కదా. అలానే వెళ్తే మనకి స్టెప్స్ మీద కొన్ని చెట్లు అయితే పెట్టుకుంది మా వైఫ్. అయితే చెట్లు ఇస్తాం ఆమెకి. సో చెట్లు ఉంటాయి. పైకి రండి చూపిస్తాను ఒకసారి. అయితే ఇట్లా అండి, చిన్న వాష్ ఏరియా అండి. ఇక్కడ స్టార్టింగ్ రాగానే ఒక వాష్ ఏరియా అండ్ చిన్న బాత్రూమ్ అని చెప్పాను కదా, మెట్ల కింద ఒక బాత్రూమ్ అయితే ఉంటుంది. అలానే పైకి వస్తే ఇక్కడ మొత్తం స్టెప్స్. ఇక పైన కొన్ని తెలుసుగా స్లాబ్ ఎలా ఉంటుంది, నార్మలే అంతా. అంతే ప్రయత్నం సార్ చూపిస్తాను మీకు. ఓకే, ఇదండి బాగుందని అనుకుంటున్నా. పైకే చూపిద్దామని వస్తున్నాను రండి. ఇదిగో మన ఒక డాగ్ ఉంది ఇక్కడ. దీని పేరు సోఫీ. మనని తీసుకున్న గోల్డెన్ రిట్రీవర్. బాగుందని అనుకుంటున్నాను. ఇట్లా ఓకే, ఇది నా స్లాబ్ అనమాట. చాలా ఫ్రీ ఏరియా, చాలా పెద్దగా ఉంది కదా ఇల్లు. సో నా సొంత కష్టార్జితంతో కట్టుకున్న ఇల్లు అనమాట. యూట్యూబ్ డబ్బులతోనే సంపాదించింది. ఇప్పుడున్న సురేష్ ఆరా ఛానల్ కాదు, మళ్ళీ చెప్తున్నా, మిస్టర్ ప్రీపరేజ్ అని ఒక ఛానల్ ఉంది, అది కొట్టండి ఒకసారి. అయితే మీరు గూగుల్లో వస్తుంది. అంతే, ఈ వీడియో ఎక్కడితో అయిపోయింది గైస్. ఇంకా మించే ఏం లేదు చెప్పడానికి. ఇది నా హోమ్ టూరు. నెక్స్ట్ ఇంకెలాంటి వీడియోస్ పెట్టాలని చెప్పేసి కమెంట్ మాత్రం చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి. కమెంట్ చేయండి గైస్. మా ఇంట్లో మీకు ఎలాంటి వస్తువులు, దాని ప్రైస్ ఎలా ఉంది, ఎంత కొన్నారన్న, ఏ విధంగా క్వశ్చన్స్ అడగండి ఒకసారి కింద. కమెంట్ చేసిన రీచింగ్ పెరుగుతుంది, ఛానల్కి హెల్ప్ అయినట్టు అవుతుంది నాకు. ఇది ఓవరాల్గా ఇట్లాంటి చూపిస్తాను. ఇది నా బైక్ అండి, స్కూటీ. కింద ఉంది కదా, అది ఎంటార్క్ మననే తీసుకున్నాను. అది నా స్కూటీ అనమాట. అంతే అండి, అంటే టాటా. నా పేరు సురేష్ ఆరా యూట్యూబ్ ఛానల్ హోమ్ టూర్ ఇది. సో నచ్చిందని అనుకుంటున్నాను.
మళ్ళీ కలుస్తాం. ఇంకో వ్లాగ్తో అన్నా లేకపోతే ఇంకో వేరే వీడియోతో అన్నా. కమెంట్ చేయండి ఏ వీడియో కావాలో నెక్స్ట్ మీకు. సో టాటా గైస్, బాయ్.